హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాన్నిమ్మి వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఈ వీడియోలో బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవడం అనేది చూపించబోతున్నాను. సో ఇక్కడైతే బీట్రూట్, ఆనియన్, కరివేపాకు, 2 ఎండుమిర్చి, తర్వాత కొత్తిమీర వీటిని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. బీట్రూట్ అయితే నేను తురుముకోలేదండి, జస్ట్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నాను. సో వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిన తర్వాత ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. సో మీకు ఫ్రైకి ఎంత సరిపడా ఆయిల్ కావాలో వేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు వేసుకుంటున్నానండి. సో ఆవాలు వేసుకొని పచ్చిశనగపప్పు వేసుకోండి. చూస్తున్నారు కదా, పచ్చిశనగపప్పు. సో వీటిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. బీట్రూట్ అయితే నాకు తురుముకుంటే ఏదో అన్నం తిన్నలాగా ఉంటుందండి. సో అందుకే నేనైతే పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. నాకు అలా ఉంటేనే ఇష్టం. ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుందామండి. ఒక్క ఆనియన్ అయితే తీసుకున్నాను, నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. సో వాటిని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాం కదండి. సో నాకు ఫ్రైలో కారానికి సరిపడా నేను ఒక 2 to 3 చిల్లీస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలి అంటే పండు మిర్చి కూడా తీసుకోవచ్చు. అయితే నేను ఎండుమిర్చి తీసుకున్నాను. సో వీటిని ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందామండి. సో ఉప్పు వేస్తే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి కదా. సో అందుకే ఇక్కడ ఉప్పు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత, అంటే గ్లాసీలా కనిపిస్తుంది కదండి. సో ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత బీట్రూట్ యాడ్ చేసుకుంటున్నాను. బీట్రూట్ అయితే స్టీమ్లో బాగా మగ్గాలండి. సో అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది, బాగా కుక్ అయి ఉంటుంది. సో బాగా మనం లిడ్ క్లోజ్ చేసి స్టీమ్లో బాగా ఉడికించుకుందాం, ఫ్రై చేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, ఇలా ఒక 3 minutes వదిలేయండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మీకు బాగా స్టీమ్లో ఫ్రై అయి ఉంటుంది. సో ఒకసారి ఇలా తిప్పేసుకొని అగైన్ ఇంకొకసారి అలానే లిడ్ క్లోజ్ చేసి ఒక 2 to 3 minutes స్టీమ్లో మగ్గనిచ్చుకొని ఓపెన్ చేసి చూద్దామండి. సో చూస్తున్నారు కదా, ఇలా మనం ఫ్రై చేసుకుంటే మనకు ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఛానల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం ఆనియన్స్కు ఉప్పు వేసాం కదా. సో ఇప్పుడు మీకు ఫ్రైకి ఎంత ఉప్పు కావాలో చూసి మీరు ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంతా తిప్పేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఆ స్టీమ్లోనే బాగా మగ్గనిద్దాం. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను మగ్గనిచ్చుకున్నాను కదండి, చూడండి ఇలా చూస్తున్నాను ఎంత ఉడికింది అని చెప్పేసి. నాకైతే ఇంకొంచెం ఉడకాలి అనిపించింది. సో నేను కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో ఈ కొత్తిమీరను కూడా సో వేసేసుకొని క్లీన్గా మిక్స్ చేసుకుందాం. సో ఇలా క్లీన్గా మిక్స్ చేసి ఇంకొక 2 to 3 minutes అయితే నేను లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూస్తున్నారు కదా, ఎంత స్టీమ్ చూస్తున్నారు కదా. ఈ స్టీమ్లో బాగా మగ్గింది బీట్రూట్ అయితే. మీరు బీట్రూట్ ఎలా వాడతారనేది నాకు చెప్పండి. తురుముకొని వాడతారా, ఇలా పీసెస్గా కట్ చేసుకొని వాడతారా అనేది అయితే చెప్పండి. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇక్కడ నేను ధనియాల పొడి వాడుతున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి.
సో ధనియాల పొడి తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేస్తున్నాను. నట్స్ పౌడర్ అండి ఇది. సో ఇదైతే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో వాటినైతే నేను కొంచెం ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. బాబు ఉన్నాడు కదా, సో ఇలా హెల్తీగా ఉంటుందని అయితే నేను ఈ పౌడర్ యాడ్ చేస్తాను. ఇన్ కేస్ ఈ పౌడర్ లేదు అంటే ఓన్లీ ధనియాల పొడి కూడా మీరు వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేసి ఒకసారి ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేసి ఓపెన్ చేసి ఇలా తిప్పుకుంటున్నాను. సో ఇంతే అండి, మనకు బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఆ నట్స్ పౌడర్ అనేది ఎలా చేసుకోవాలి అని అయితే డెఫినెట్గా ఒక వీడియోలో పెడతానండి. మేమైతే చపాతీకి అయితే ఇలా చేసుకున్నాము. ఇక్కడైతే దియాన్ చపాతీ చేస్తున్నాడు. ఎప్పుడు చపాతీకి పిండి కలిపినా కూడా తనకంటూ కొంచెం ఇచ్చేయాలి. సో మేమైతే చపాతీకి కాంబినేషన్గా అయితే ఇలా పల్లీ చట్నీ, బీట్రూట్ ఫ్రై అయితే చేసుకున్నాము. సో వీడియో కనుక మీకు నచ్చుంటే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.